ఈరోజు మార్నింగ్ లేవగానే వాక్‌కయితే ఎళ్ళిపోయాను. సో, మరి చూడాలి. ఎందుకంటే మరి స్టేడియం క్లోజ్ అయిపోయింది కదా! సో, మార్నింగ్ అయితే వచ్చేసాను. అయితే ఎన్ని రోజులెళ్తానో మరి మార్నింగ్ లెగిసి చూద్దాం. అయితే ఒక 5 కిలోమీటర్స్ అయితే వాక్ అయితే చేశాను. చాలా చల్లగా ఉంది. సో, మొత్తం వాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంసేపు కూర్చొని ఇంటికైతే బయలుదేరిపోయాను. వస్తున్న దారిలో మాత్రం టీ అయితే తాగాను. దాని తర్వాత ఈరోజు నాటుకోడి తిందామని చెప్పి షాప్‌కెళ్ళి నాటుకోడి కూడా తీసుకున్నాను. దాని తర్వాత పువ్వులు. ఇంటికి రాగానే మళ్ళీ టీ కూడా తాగేసాను. అదయిన తర్వాత మిక్స్ డ్రై ఫ్రూట్స్, ఇందులో వాల్‌నట్స్ అయితే అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంది. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి బొంబాయి చట్నీ, దాంతో పాటు బ్రౌన్ రైస్ చేసిన దోసలు. ఒక 2 దోసలు తిన్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు పోయాక ఒక వేఫర్ అయితే తిన్నాను. ఒక చిన్న బైటు. సో, మధ్యాహ్నం వచ్చేసరికి నాటుకోడి పలావ్, నాటుకోడి కర్రీ, రైతా ఇవన్నీ అయితే రెడీ అయితే అయిపోయాయి. సో, ఫస్ట్ అయితే పలావ్ వేసుకున్నాను. టేస్ట్ అంటే చాలా బావుంది. పీస్ బాగా ఉడికింది. అదిరిపోయింది కోడైతే. ఈరోజొచ్చేసరికి 1:30కి లంచ్. మామూలుగా అయితే ఆకలేయదు. ఈరోజు నాన్ వెజ్ కాబట్టి 1:30కి. వంట అయిపోతే 1 గంటకి తినేస్తాను గానీ, అదే కాయగూర అయితే 3:30. సో, లంచ్ అదిరిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి బ్లాక్ కాఫీ. రెడీ అయితే అయిపోయాను. బయటికెళ్దాం అని చెప్పి ఇంటోళ్ళతోనే సో, చిన్న షాపింగ్ ఉందని చెప్పంటే, జిఆర్‌టీకెళ్ళి అక్కడ షాపింగ్ చూసుకొని, తీసుకొని, అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాను. వస్తున్న దారిలో మాత్రం ఒక ఉల్లి సమోసా, ఇంటికి రాగానే కొన్ని చిప్స్. డిన్నర్‌కొచ్చేసరికి ఇంట్లో వేడిగా అన్నం చేయమన్నాను. మిరియాల రసం. ఆ 2 తిని ఫుల్ కుమ్మి దాంతో పాటు ఒక అంబుజా తాగి డే అయితే ఎండ్ చేశాను. బాయ్.